మీరు అనుకుంటున్నారేమో అయ్యో సీరన్న మర్చిపోయింది అయింది వారం రోజుల నుంచి లేడని. మీరేం ఫికర్ చేయకండి. 24 గంటలు రాజకీయాలే నడుస్తాయి. ఎవరిని ఎట్లా కాపాడుకోవాలనో తప్పకుండా కాపాడుకుంటాం. మీ సేవల్ని వాడుకుంటాం. బ్రహ్మాండంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ల కోసం పల్లెటూరు నుంచి అనేక మంది నాయకులు మన సాత్నాల, బోరజు, జైనతు, బేల, ఆదిలాబాద్ రూరల్ మావల మండలి నుంచి పనిచేసారు. ఎంతో మంది నాయకులు సర్వేలతో మంచి పేర్లు తీసుకొచ్చారు. తర్వాత ఎంతో పోలింగ్ ఇన్ఛార్జిలో పనిచేసారు. తర్వాత క్యాంపు నిర్వహణ కానీ కౌన్సిలర్లందరినీ ఒక్కసారి చేయడంలో పెద్దలందరూ మంచిగా పనిచేసిన కొండ గంగాధర్ కానీ, గంగాధర్ కాక కానీ, గోక గణేష్ రెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది నాయకులు, అట్టి భోజారెడ్డి గారు కానీ అందరూ పనిచేసారు. అందరు కూడా ఇప్పుడు చూసారు. ఇప్పుడే సాహిద్ ఖాన్ గారు చెప్పారు, మేమంతా ఒక్కటైతే వీళ్ళు బతుకుతారు ఇల్లు వీళ్ళు ఉంటారా? పార కొడతాం ఒక్కడే. ఏమనుకున్నారు అందరు? ఏమంటున్నారు? పాయల్ శంకర్ 21 కౌన్సిలర్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అమ్ముకుంటారు అనుకున్నారు. అమ్మేంటా మరి? ఎంత కమ్మేటో తెలుసా? ఒరే బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అనేక సెక్యులర్ పార్టీల్ని ఏకం చేసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చుంది. ఒక్క బీజేపీ కౌన్సిలర్ మద్దతు కూడా మేము తీసుకోలేదు. మతతత్వ బీజేపీ వాళ్ళు మాకు మద్దతు పలుకుతామని కొంతమంది కౌన్సిలర్లు వచ్చినా కూడా మేము వారి మద్దతుని స్వీకరించలేదు. అట్లనే సెక్యులర్ పార్టీలు, లౌకిక పార్టీలు, అన్ని కులాల్ని అన్ని మతాల్ని కాపాడుకునేటువంటి పార్టీలు అన్నిటిని ఒక్కతాటికి చేసుకొచ్చినాం. అట్లాగే మన ఆదిలాబాద్ లో నాకు తెలుసు మీ అందరి లోపల ఉన్నటువంటి మాట, మీ అందరి మాట నాకు తెలుసు. ఆదిలాబాద్ పట్టణంలో అనేక సమస్యల్ని గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించి అనేక ప్రాంతాలలో ఆదిలాబాద్ లో ఈ మూల నుంచి ఆ మూల దాకా, ఉత్తర ఆదిలాబాద్ నుంచి దక్షిణ ఆదిలాబాద్ దాకా, పశ్చిమ ఆదిలాబాద్ నుంచి తూర్పు ఆదిలాబాద్ దాకా అనేక సమస్యలు ఉన్నాయి. ఉన్నమాట వాస్తవమే. వాటన్నిటినీ ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ నిజాయితీవంతమైన పాలన, నీతివంతమైన పాలన, నాకు మా బండారి సతీష్ గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. పొద్దుగల 6 నుంచి 5 నుంచి రాత్రి 11 దాకా ప్రజల్ని కలుపుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు, మంచి విషయాలు చెప్తూనే ఉంటాడు. బండారి సతీష్ గారితో నా అనుభవం గత 2 సంవత్సరాలలో చెప్తా ఉన్నా. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ నింపుకొని వస్తాడు, ఎప్పుడు నెగిటివ్ చెప్పాడు. ఒక మనిషి మీద ఎప్పుడు నెగిటివ్ చెప్పాడు, పాజిటివ్ ఎనర్జీ నింపుకొని వస్తాడు. అన్న మనకి ఇట్లా చేస్తే బాగుపడతాం, అన్న ఇట్లా మనం చేస్తే పార్టీ బాగుపడుతుంది. మా చెల్లెమ్మ బండారి అనుష గారికి, బండారి సతీష్ గారికి నేను ఒక చిన్న హోంవర్క్ అప్పచెప్తున్నా. ఏం లేదు, 49 వార్డులలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి 49 వార్డులలో ఎక్కడెక్కడైతే బలం లేదో అక్కడక్కడ రోజు ఒక 10 కండువాలు వేయాలి కాంగ్రెస్ పార్టీకి. ఏమంటావు? మా నరేష్ యాదవ్ గారి పర్మిషన్ తో చెప్తా ఉన్నా, రోజు ఒక 10 మంది లీడర్లకు కండువాలు వేయాలి. రోజు ఒక వార్డు, రెండో వార్డు, మూడో వార్డు, బలం పెరగాల. అవునని మీరు నేను కొట్టదానికి పోతే మీ బలగం గట్టి ఉంటే మంచిగా ఉంటుందా, గట్టిగా లేకపోతే మంచిగా ఉంటుందా? ఎట్లుంటది? బలం ఉండాలా లేదా? బలగం ఉండాలా లేదా? అబ్బో ఫలానా ఏమంటారు మీరు, అబ్బో ఫలానా మహమూద్ ఉంటాడు, ఫలానా మల్లయ్య కాకుండా ఆయన బలగం పెద్దవరా బాబు ఆయన జోలికి పోకంటారు. అవునా కదా? మన కాంగ్రెస్ బలగాన్ని కూడా పెంచుకుందామా? బలాన్ని పెంచుకొని బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పీఠం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కూర్చున్నాడు. మీ అందరికి నేను చెప్తా ఉన్నా, ఇది అందరి మన సమిష్టి కృషి, అందరి కష్టంతో, అందరి ప్రేమతో, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరి ప్రేమతోని, ఆప్యాయతతోని మనం ఈ దాన్ని ఇంత మంచిగా ఘన విజయం సాధించినాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విజయం సాధించినంత మాత్రాన్ని మన పని అయిపోలే, ఇప్పుడే స్టార్ట్ అయింది. 5 సంవత్సరాలలో ఆదిలాబాద్ పట్టణాన్ని ఒక కార్పొరేట్ పట్టణంగా, ఒక సుందర నగరంగా, క్లీన్ సిటీగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఎంతో పెద్ద టాస్క్ ముందుంది. దానికి నేను కానీ, నరేష్ యాదవ్ గారు కానీ, చైర్మన్గా ఎంపికైనటువంటి మా చెల్లమ్మ బండారి అనుష గారితో, సతీష్ గారితో కూర్చొని, అలాగే ఇక్కడ వేదిక మీదటువంటి పెద్దలు కూడా కూర్చొని ఎలా ఆదిలాబాద్ని మరింత అభివృద్ధి చేయాలనే విషయం మీద మరింత ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కానీ, రేషన్ కార్డులు ఎక్కడ రాలేదు ఆ రేషన్ కార్డులు కానీ, త్వరలోనే అమలు కాబోతున్న 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కానీ, అట్లనే అనేక సంక్షేమ పథకాలని, కాంగ్రెస్ పథకాలను ఎట్లా తీసుకెళ్లాలా,
అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎంపీ 2 గెలవాలి. దానికోసం కింది స్థాయి క్యాడర్ నిర్మాణం, మంచి కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకురావడం, కండువాలు వేస్తూ ఉండడం, పార్టీని అభివృద్ధి చేయడం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బండారు అనూష గారికి ఆదిలాబాద్ పట్టణాన్ని డెవలప్ చేయడము, వీరి మీద గురుతరమైన పెద్ద బాధ్యత పెడుతున్నా నేను బండారు అనూష గారి మీద, సతీష్ గారి మీద. ఆదిలాబాద్ పట్టణాన్ని ఎంత అభివృద్ధి చేయాలో కాంగ్రెస్ పార్టీని కూడా అంత అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బతికింటేనే వ్యక్తులకు విలువ, పార్టీలు బతికిలేకపోతే వ్యక్తులకు విలువ లేదు. కాబట్టి పార్టీని బలోపేతం చేయాలన్నా, ఆదిలాబాద్ పట్టణాన్ని బలోపేతం చేయాలన్నా మేమందరం మీకు తోడుగా ఉంటాం. ఇంకా ఆదిలాబాద్ లో వచ్చే ఇక నెక్స్ట్ మన టార్గెట్, మా బాగా మంది పల్లెటూరులు వచ్చారు. నెక్స్ట్ మన టార్గెట్ తెలుసు కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో జెడ్పీ చైర్మన్ గా కాంగ్రెస్ బిడ్డను కూర్చోబెట్టాలా. అన్ని ఎంపీపీలు, అన్ని మండల అధ్యక్షులు కాంగ్రెస్ అభ్యర్థులు కూర్చోవాలా. వైస్ ఎంపీపీలు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలా. ఈ విషయం త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం, మనం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. మీ అందరూ విలేజెస్ నుంచి ఇంత భారీగా తరలి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నా సోదరుడు నాకు అన్ని విషయాలలో అండగా నిలిచి ఈ ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పగలు రాత్రి నాతో పాటు కష్టపడ్డ నా సోదరుడు, నాకు వయసులో పెద్దవారు, నా సోదరుడు డిసిసి అధ్యక్షులు నరేష్ యాదవ్ గారి పాత్ర బ్రహ్మాండమైనటువంటి పాత్ర. ఆయన ఎలక్షన్ టైంలో కూడా నాతో పాటుగానే రోజుకు ఒక 2-3-4 గంటలు అన్నారు. ఇక మేము హైదరాబాద్ లో క్యాంపులో ఉన్నప్పుడైతే ఆయన నేను చూసిన ఆయన పాపం 2 గంటలు కూడా ఆయన నిద్ర దొరికేది కాదు. ఆయన ఇప్పటికీ ఇంటికి పోక, ఆయన పిల్లలు 2 కొడుకులు, ఆయన 2 కొడుకుల్ని చూడక ఇప్పటికి 30-40 రోజులు అయినా మా ఇంటికి పోలేదు. ఇంకా ఆయన ఇదే పథకాల్లో ఉన్నాడు. ఇక ర్యాలీ అయిపోతే మా అన్న ఒక రోజు పోయి నీ కొడుకుల్ని చూసి రావాలి. ఇంకోటి కూడా కొడుకులే, ఒక పాప ఒక బాబు, ఒక బిడ్డ. నిన్ననే నరేష్ అన్న బిడ్డకు నిన్ననే ఐఐటీలో మంచి మార్కులు వచ్చినాయి. అందరు గట్టిగా ఐఐటి